హాయ్ అండి, కథావాణికి స్వాగతం. 2010 నవంబర్ బాలమిత్ర బాలల సచిత్ర మాసపత్రిక నుంచి బిఆర్ వరదరాజులు గారు రచించిన మంత్రబలం అనే ఒక చక్కని కథను విందామండి. పూర్వం కాంచీపురాన్ని వీరసేనుడు అని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు పరమ నాస్తికుడు. రాజే సర్వం అయినప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేవాడు. అందుకే అతడు సన్యాసుల్ని సాధువులను నమ్మేవాడు కాదు. అంతేకాదు, తన పూర్వులు ఇచ్చిన దేవుడి మాన్యాలను అగ్రహారపు భూములను స్వాధీనం చేసుకుని బ్రాహ్మణులను నిరాదరణ చేశాడు. మంత్రి శ్రీముఖుడు చెప్పిన మాటలను కూడా పట్టించుకోలేదు. తన మాటే వేదంగా ప్రజలు భావించాలని ప్రకటన చేశాడు. అదే రాజ్యంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు గొప్ప నిష్ఠాగరిష్ఠుడు, గాయత్రి మాత ఉపాసకుడు. అతడు రాజుగారి దైవదూషణ, మత వ్యతిరేక పనులను గూర్చి విన్నాడు. రాజుగారిని మార్చాలని మనసులో అనుకున్నాడు. శివశర్మ ఒక ప్రతి విత్తనాన్ని తీసుకున్నాడు. ఏకాగ్రతతో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ పెరట్లో విత్తాడు. రోజు గాయత్రి మాతను జపిస్తూ నీరు పోసేవాడు. అది మొక్కగా మారి ప్రత్తి కాయలు కాశాయి. ఆ కాయల నుంచి ప్రత్తిని తీసి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ దారం తీసి దాన్ని పురి తీసి జంజంగా తయారు చేశాడు. ఒకరోజు వీరసేనుడు సభలో నుండగా ఆ జంజాన్ని తీసుకెళ్ళి ఇలా అన్నాడు శివశర్మ: రాజా, ఈ జంజాన్ని వేసుకో, అందువల్ల నీకు సకల శుభాలు కలుగుతాయి అన్నాడు. అసలే నాస్తికుడైన రాజుకు ఈ మాటలతో కోపం వచ్చి, ఆ జంజంలో అంత గొప్పతనం ఉందా అన్నాడు. అవును ప్రభు అన్నాడు శివశర్మ. ఏంటి ఆ గొప్పతనం అంటూ వెటకారంగా మాట్లాడాడు వీరసేనుడు. దానికి శివశర్మ, మీ వద్ద నున్న సిరి సంపదల కన్నా ఇది విలువైనది రాజా అన్నాడు. నిరూపించగలవా? లేకపోతే తల తీయిస్తాను అన్నాడు వీరసేనుడు. అలాగే మహారాజా అంటూ పెద్ద త్రాసు తెప్పించండి అన్నాడు శివశర్మ. అప్పటికప్పుడు పెద్ద త్రాసు తెప్పించాడు వీరసేనుడు. అప్పుడు శివశర్మ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ త్రాసులో ఒకవైపు వేశాడు జంజాన్ని. త్రాసు జంజం ఉన్నవైపు వంగింది. దీన్ని తూచటానికి ఇది చాలదా అంటూ వీరసేనుడు తన మెడలోనున్న వజ్రాల హారాన్ని దర్భంగా వేశాడు రెండో వైపు. కానీ సరితూగలేదు. వీరసేనుడు గబగబా తన ఒంటి మీదనున్న బంగారు ఆభరణాలన్నీ తీశాడు. కానీ త్రాసు సరితూగలేదు. శివశర్మ వేసిన జంజం వైపే మొగ్గు ఉంది. వీరసేనుడు తన అంతఃపురంలోనున్న మొత్తం బంగారు ఆభరణాలన్నీ తెచ్చి వేయించాడు త్రాసులో. కానీ త్రాసు సరితూగలేదు. అంత బరువున్న ఆభరణాలన్నీ ఆ జంజానికి సరితూగలేకపోయేసరికి వీరసేనుడికి ఆశ్చర్యం కలిగింది. అది ఆ బ్రాహ్మణుని మంత్రశక్తిగా తెలుసుకున్నాడు. వెంటనే వీరసేనుడికి పశ్చాత్తాపం కలిగింది. వీరసేనుడు శివశర్మతో, క్షమించండి బ్రాహ్మణోత్తమ, మీరు నా కళ్ళు తెరిపించారు అంటూ ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు శివశర్మ, రాజా, పూర్వంలాగే దేవాలయాలను పునరుద్ధరించి యజ్ఞయాగాదులు సక్రమంగా జరిగేటట్లు చర్య తీసుకో. అదే మీరు నాకిచ్చే బహుమతి అని ఆ జంధ్యాన్ని రాజుకు బహుకరించి వెళ్ళిపోయాడు శివశర్మ. అప్పటి నుంచి వీరసేనుడు ఆస్తికుడిగా మారి ప్రజానురంజకంగా పాలించడం మొదలుపెట్టాడు. కథ సమాప్తమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.